విఘ్నులు రసజ్ఞులైన సభాసదులకి, వేదికపైన పెద్దలకి అందరికీ నమస్కారం. పర్వతము పక్క అంబోధి బాపు రమణ. ఒక పర్వతం, దాని పక్కనే ఒక పెద్ద సముద్రం ఉంటే ఎలా ఉంటుందో దృశ్యం బాపు రమణ అంటే అది. పర్వతము ప్రక్క అంబోధి బాపు రమణ, ఎవరేదియో ఎరుగలేరెవరైనా. ఎవరు పర్వతం, ఎవరు సముద్రం, అది ఎవరు చెప్పాలి కదా. లేదు, వీరు ఘనీభవించినప్పుడు వారు ద్రవీభవిస్తారు, వారు ద్రవీభవించినప్పుడు వీరు ఘనీభవిస్తారు. అది వాళ్ళకి మోదముగా మీరు పిలువ బాపు అటంచు, అట ప్రతిధ్వనించును రమణాయటంచు. సహజంగా మీరు ఏదన్నా ఒక పిలుపు పిలిస్తే అదే పిలుపు ప్రతిధ్వని వస్తుంది. కానీ ఇక్కడ బాపు అంటే రమణ అని ప్రతిధ్వని వస్తుంది. అది ఆ వైచిత్రి, ఆ అనుబంధం. అలాగే చాలామంది వారిది అద్వైతం, విశిష్టాద్వైతం ఏమో చాలా చెప్పారు. ఏమీ లేదు అది. మనం అందరం కూడా ఇక్కడ అంత అద్వైత స్వరూపులే ఎక్కువ మంది ఉన్నారు నాకు తెలిసి. ఎందుకంటే జగమే మాయా అనే సినిమా తీసినటువంటి పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. జగమే మాయ అని చెప్పటమే అద్వైతం, ఈ జగత్తు మిథ్యని చెప్పటమే. దాంట్లో హీరోగా నటించినటువంటి ఆయన వచ్చారు. కనుక ఇదంతా అద్వైత స్థితి. అందరం కూడా దాదాపుగా నల్ల రంగు వేసుకుంటున్నాం, అది మిథ్య. తెల్ల రంగు వెంట్రుకలు మాత్రం సత్యం. ఇది కూడా అద్వైతమే. అందరూ తెలుసో తెలియకో అద్వైతాన్ని ఆచరిస్తున్నారు. కనుక బాపు రమణల అద్వైతం అనేది ప్రత్యేకించి ఏం చెప్పక్కర్లా. నా అదృష్టం ఈ రోజున మురళీమోహన్ గారు జీవిత సాఫల్య పురస్కారం తీసుకునే సందర్భంలో నాకు కూడా ముళ్ళపూడి వెంకటరమణ గారి పురస్కారాన్ని అందజేయటం, ఇది ఆ సరస్వతి అనుగ్రహంగా, ముళ్ళపూడి వెంకటరమణ గారి ఆశీస్సులుగా భావిస్తున్నాను. ఎందుకనంటే 1986లో మురళీమోహన్ గారి దగ్గరికి నా స్నేహితుడు వేదభాస్కర్ అని ఒక యోగా మాస్టర్, ఆయన నేను రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. ఆయన ఈయనకి యోగా చెప్పేవారు. ఆయన నా గురించి చెప్పి ఈయన దగ్గరికి తీసుకెళ్ళారు. అప్పుడు కూడా మురళీమోహన్ గారు అయ్యప్ప మాల్లో ఉన్నారు. నేను ఆయనకి పాటలు కొన్ని వినిపిస్తే ఆయన వెంటనే అసలు ఏమీ చెప్పలేదు. ఆయన అలా ఫోన్ చేశారు. అప్పట్లో ఈ సెల్ ఫోన్లు లేవు. ఫోన్ రింగ్ చేస్తే ఎవరికంటే రాఘవేంద్రరావు గారికి. అంటే పాటలు తీయటంలో మొనగాడు రాఘవేంద్రరావు గారు. ఈ పాట ఆయన తీయాల్సినటువంటి పాట అని నిర్ణయించారు. అది ఆయన విజనం. నేను ఇప్పుడు సినిమా తీయడానికి ఇంకా 5-6 నెలలు పడుతుంది, అప్పటిదాకా మీరు ఖాళీగా ఆగటం ఎందుకని రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేసి, ఒక యువకవి ఒక ఆయన వచ్చాడండి, మీరు తీస్తే బాగుంటుంది, ఆ పాట చాలా బాగుంది అని చెప్పారు. అయితే ఒక అరగంటలో అయితే పంపించండి, నేను బయటికి వెళ్ళాలన్నారు. ఆయన గుమ్మం దాకా వచ్చి మీరు వెంటనే వెళ్ళండి అని ఆ అడ్రస్ చెప్పి నన్ను పంపించారు. అప్పుడు అయ్యప్ప మాల్లో ఉన్నారు. రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దేవివర్ ప్రసాద్ గారని మంచి దొంగ, మృగరాశి తీసి సినిమా, ఆయన అక్కినేని వెంకట్ గారు కూర్చుని మాట్లాడుతున్నారు. నేను లోపలికి వెళితే ఏంటి ఏమన్నా రాశారా, ఏమన్నా తమాషాగా ఉండేవి చెప్పండి అంటారు. సహజంగా రాఘవేంద్రరావు గారు తమాషాగా ఉండేవి ఏమన్నా చెప్పండి అంటూ ఉంటారు ఆయన. అంటే నాకు తెలుసో తెలియకో చెప్పాను, జడ తక్కువ ఆడవారికి సవరం ఒక వరం, జడకట్టిన మగవారికి క్షవరం అవసరం అని. అంటే మీరు జడపాట అన్నారు కనుక మొట్టమొదటి ఆయన బాగా నవ్వారు. ఆయన ఇప్పుడు గడ్డం పెంచుకుని ఉంటారు. బాగా నవ్వి సరే మళ్ళీ తర్వాత మరుసటి రోజునే నాకు కారు పంపించారు. ఆయన దర్శకత్వం వహించే భారతంలో అర్జునుడికి 6 పాటలు నా చేత రాయించారండి. పైగా ఆయన వేటూరి గారి ప్రభంజనం నడుస్తున్నటువంటి సమయం. వేటూరి గారికి రాఘవేంద్ర గారికి చాలా ఆత్మీయమైనటువంటి బంధం ఉంది. బంధం ఉన్నప్పటికీ కూడా పెద్ద ఆయనకి ఆయన దగ్గరికి పంపించి నన్ను ఆశీస్సులు తీసుకోండి అని చెప్పి ఆయన దగ్గరికి పంపించారు. 6 పాటలు నాకే ఇచ్చారు. ఒక్క పాట ఇచ్చినా కూడా ఇవాళ నేను రాఘవేంద్రరావు గారు నాకు పాట ఇచ్చారు, మురళీమోహన్ గారు పంపించారు అనుకునేవాడిని. ఈయన ఎంత సహృదయంతో, త్రికరణ శుద్ధితో నేను బాగుండాలి, ఈ పాట రాఘవేంద్రరావు గారు అయితే బాగా తీస్తారు అని చెప్పి పంపించారు. ఆ రోజు నేను నా అంతటి నేను రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళలేను. ఎందుకనంటే ఆయన ఉధృతి, ఆయన స్థాయి అంత ఉంది. ఓ పక్కన వేటూరు గారికి ఆయనకున్న అనుబంధం ఇంకొకళ్ళకి ఇచ్చే అవకాశమే లేదు అసలు. అటువంటి సందర్భంలో ఆయన అంత సహృదయంతో వేటూరు గారిని పక్కన పెట్టి
ఒక కొత్త కవి వచ్చాడు, యువ కవి, అతనికి ఇద్దామని మొత్తం 6 పాటలు ఆయన నాకు ఇచ్చారు. ఈయన సహృదయము, త్రికరణ శుద్ధి, నా పట్ల కలిగినటువంటి నాకు ఆయనకి ఏమీ పరిచయం లేదు. నా మిత్రుడు తీసుకుని వెడితే చూసి విని ఆ సాహిత్యాన్ని అంచనా వేసి దాని నిగ్గు తేల్చి ఆ పాట తీయగలిగినటువంటి వాడు రాఘవేంద్రరావు గారు అని చెప్పి ఆయనకి ఫోన్ చేసి ఆయన దగ్గరికి పంపించారు. ఆయనకి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అలాగే 2002లో సత్యసాయి బాబా వారి దగ్గరికి తీసుకెళ్ళారు ఈయన. బాబా వారు నన్ను చాలా ప్రేమగా దగ్గరకు తీసుకుని నాతో 20 నిమిషాలు మాట్లాడి, సత్యసాయి బాబా వారు ఇలా గాలిలో విభూది సృష్టించి చేతిలో వేసి మళ్ళీ వెంటనే గాలిలోనే ఇలా ఒక ఉంగరాన్ని సృష్టించి నా వేలికి తొడిగి నన్ను ఆశీర్వదించారు. 1996లో చంద్రబాబు నాయుడు గారితో ఈయన ఒక బంధం కలిపారు. ఒక పాట కావాలనంటే నన్ను పిలిపించి రాయించారు. 110 నుంచి 120 పాటలు రాశాను చంద్రబాబు నాయుడు గారికి నేను. ఆయన స్కీములకు కానీ, ఎన్నికలకు కానీ, ఆయన పథకాలకు కానీ ఎంతో సమాజానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి పాటలు రాశాను నేను. ఆ పాటలు ఇప్పటికీ కూడా వింటే అందరూ ఆనందిస్తారు. పండిత పామరులందరూ పండిత పామర రంజకంగా అద్భుతమైనటువంటి పాటలు రాశాను ఆ పథకాలకి వాటికి. అమెరికా ఆయన మొట్టమొదటి ఆయనతో తీసుకెళ్ళారు. 21 సార్లు వెళ్ళాను. ఇంకా రమ్మంటున్నారు నన్ను. నాకు వెళ్ళే అవకాశం నాకు ఇక్కడ ఉన్న పనుల వల్ల నాకు కుదరటల్లా. ఆయనది అమృత హృదయం, సువర్ణ హస్తం. ఆయన జీవిత సాఫల్య పురస్కారం అందుకుంటున్నప్పుడు నేను ఇలా రావటం కృతజ్ఞతకి నిలువెత్తు రూపం ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఆయన సహృదయం, ఆయన మానవత్వ ఆ సంస్కారం, ఆయన ప్రేమ, ఇతరుల్ని ఎంతగా ప్రేమిస్తారు, అటువంటి మహనీయ మూర్తి పురస్కారాన్ని ఈ సందర్భంగా అందుకోవటం ఆయనతో కలిసి నేను కూడా అది ఆ సరస్వతీదేవి అనుగ్రహంగా, బాపు రమణల ఆశీస్సులుగా భావిస్తున్నాను. జగదానందకారక, జయ జానకి ప్రాణనాయక అనే 2 వాక్యాలు పెట్టి పంచరత్న కీర్తనలోవి తర్వాత మీరు పాట రాయండి అని చెప్పింది ముళ్ళపూడి వెంకటరమణ గారు. వారి శ్రీమతి గారు ఇక్కడే ఉన్నారు, వారి ధర్మపత్ని. వాళ్ళ ఇంట్లో ఎన్నోసార్లు భోజనం చేశాను నేను. వాళ్ళ మేడ మీద బాల్కనీలో ముళ్ళపూడి వెంకటరమణ గారు అక్కడ కుర్చీ వేసి నేను ఇక్కడే కూర్చుని భాగవత రచన చేశానండి బాపు గారికి. సీరియల్ ఈటీవీ వాళ్ళకి వచ్చింది. మీరు కూడా ఇక్కడ కూర్చుని రాయండి అని చెప్పి నన్ను అక్కడ కూర్చోబెట్టి రాయించారు పాటలు. ఆయన చాలా అమృత హృదయుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఆయనకి గనక దాహం వేస్తే సిట్టింగులో కూర్చున్నప్పుడు లేచి వెళ్ళి మంచినీళ్ళు తాగి వచ్చేస్తాం సహజంగా మనం ఎవరైనా. ఆయన వెంటనే మీకు ఎవరికైనా మంచినీళ్ళు కావాలండి అని అడుగుతాడు ఆయనకి దాహం వేస్తే. ఆయన స్వభావం అలాంటిది. అలా వాళ్ళు ఎన్నో ప్రపంచంలో మహాద్భుతాలు చూశారు, చదివారు, దాన్ని ఆ కొలత కొలిచారు, తూచారు, కాచి వడబోశారు, పరమాద్భుతంగా రచనలు చేశారు, సినిమాలు తీశారు. ఒక ముళ్ళపూడి వెంకటరమణ గారు అంటే నా దృష్టిలో చెప్పాలంటే కవిత్రయం తెలుగులో నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ వాళ్ళిద్దరిని మా ముగ్గురిని కవిత్రయం అంటాం. తెలుగు చలనచిత్ర చరిత్రలో కవిత్రయం అని చెప్పాలంటే స్వతంత్ర ప్రయోగాలతో భాషని విస్తృతి చేసినటువంటి మహనీయులు ఒక పింగళి, ఒక ముళ్ళపూడి, ఒక జంధ్యాల. హాస్యం రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. హాస్యం రాయటం వేరు, పదప్రయోగం శబ్దోత్పత్తి చేయటం వేరు. ఆ పదోత్పత్తిని పరమాద్భుతంగా చేసినటువంటి వాడు నుడికారానికి ఒక బడి కట్టి హెడ్ మాస్టర్ అయి నుడికారానికి గుడి కట్టి పూజారి అయినటువంటి వాడు ముళ్ళపూడి రమణ గారు. ఒక పెంగళి, ఒక జంధ్యాల. అది వాళ్ళ గొప్పదనం. అటువంటి మహానుభావుల దగ్గర నేను కూడా పాటలు రాయటం, ఒక జడపాట రాశానంటే అటువంటి పాట రాసే అవకాశము, ఆ సన్నివేశ కల్పన, ఒకవేళ ఏదన్నా రాసినా కూడా అలా దాన్ని ఆమోదించగలిగినటువంటి జ్ఞానం కూడా ఉండాలి అవతల వాళ్ళకి. హృదయం అంటే రసజ్ఞత, ఆ విఘ్నత, ఆ పరిణతి ఉన్నప్పుడే మంచి పాట వస్తుంది.
మహనీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు గొప్పవి ఎందుకని చేయగలుగుతారు, మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు చేయలేకపోతారంటే, సుగ్రీవుడి దగ్గర ఉన్నంత వరకు హనుమంతుడు గోర్ఖా పని చేశాడు. ఆ ఋష్యముఖ పర్వతం చుట్టూ తిరుగుతూ ఎవడన్నా నా కోసం వస్తాడేమో, మా వాలి ఎవడన్నా పంపిస్తాడేమో నన్ను చంపడానికి చూడమంటే గోర్ఖాలాగా తిరిగాడు హనుమంతుడు. రాముడు రాగానే రాముణ్ణి పక్కన పెట్టేసి తను హీరో అయిపోయాడు. సుందరకాండ మొత్తం కూడా హనుమంతుడు హీరో. అలా ఒక దర్శకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, రాముడు లాంటి దర్శకుడి దగ్గరికి వెడితే వాడు హనుమంతుడు అయిపోతాడు ఎవడైనా సరే. అది ఎంతోమంది విషయంలో అది మనం చూస్తూ ఉంటాం. ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక దర్శకుడు కావచ్చు, ఒక గురువు కావచ్చు, ఒక వ్యవస్థకి అధినేత కావచ్చు, ఆ ప్రతిభా సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు సుభాని గారి గురించి చెప్తున్నారు. ఆయన ఆ యాజమాన్యం గుర్తించింది ఆయన అన్నదే అది గొప్ప మాట అండి. అది కనుక అలా ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేదే నా యోగం, అమ్మవారి అనుగ్రహం. వారికి కూడా నా పట్ల అంతటి అభిమానంతో నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. జీవితంలో నేను ఎప్పుడు 24 శతకాలు రాశాను. నేను రాసిన పద్యాలు, వాటిలో ఉన్న ప్రయోగాలు కూడా చూశారు. అవేవి గర్వంగా చెప్పుకునేవి, అవన్నీ ఇంకో రకంగా ఉంటాయి. 1000 సంవత్సరాల సాహిత్యంలో, మనకి తెలిసిన సాహిత్యంలో అంతకుపూర్వం మనకి పద్య సాహిత్యం ఉంది. ఇటువంటి పద్యాలు లేవు నేను చేసినవి. దానికి అట్లాంటి పద్యం రాయొచ్చు అనేది కూడా ఎవరు దానికి ఆలోచన చేయలేక కాదు, మహానుభావులు ఉన్నారు. వాళ్ళ ముందు నేను చాలా పరమాణువు లాంటివాడిని. కానీ నాకు ఆ అవకాశం కల్పించింది ఆ మహాసరస్వతి. బిందు శార్దూలం అని నేను దానికి పేరు పెట్టా. ధృత శార్దూలం అని పేరు పెట్టా. ధృతంతో బిందువులతో అలా పద్యం నడిపిన వాళ్ళు ఎవరు లేరు. ఆ పద్యాన్ని అలాగే చదవాలి. అలా కాకుండా ఇంకో రంగం చదివే అవకాశం లేదు, ఇంకో పద్యాన్ని అలా చదవలేరు. అలా వచ్చాయి. ఇవన్నీ ఆ అమ్మవారి అనుగ్రహం. ఇటువంటి మహానుభావుల ఆశీస్సులు వాళ్ళ హృదయంలో ముళ్ళపూడి వెంకటరమణ గారు, ఒక బాపు గారు, అలాగే రాఘవేంద్రరావు గారు. నేను ఎవరిని ఏదో వచ్చాడు ఒక యువకవి ఒక పద్యం ఒక పాట ఇచ్చినా చాలని ఆయన అనుకోలే. మొత్తం పాటలు రాయించాలి, ఇంకా మంచి అవకాశం ఇవ్వాలని ఆయన అనుకున్నాడు. ఆయనైతే బాగా చేస్తాడని ఈయన పంపించాడు. ఈ రోజున ముళ్ళపూడి వెంకటరమణ గారి ఆశీస్సుల్ని నిమ్ గారు, సుబ్బరాజు గారు ఈ వేదిక పైన నాకు అందించారు. నిమ్ గారికి, సుబ్బరాజు గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలండి. అలాగే ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి చెప్పాలనంటే ఎన్నో ఉన్నాయి. మీరు అంటే నేను ఊహు అంట. ఎందుకని చెప్పవలసింది, ఇక్కడ వీళ్ళందరూ కూడా లేచిపోయేటువంటి మనుషులు వేరండి. వీళ్ళందరూ కూడా చక్కగా కుదురుగా కూర్చునేవాళ్ళే. వీళ్ళెవరికి లేచిపోయే లక్షణం లేదు. ఉంటే ఈ పాటికి వెళ్ళిపోతారు. సంక్రాంతి బొమ్మల్లాగా కదలకుండా కూర్చున్నారు చక్కగా. ఆయన ఎంత గొప్ప సునిశ్చితమైన పరిశీలన, ఎంత లోతైన అధ్యయనం అనేది చెప్తా నేను మీకు. భాగవతానికి నేను పాటలు రాయటానికి నన్ను పిలిచారు, నా అదృష్టం. వెళ్ళినప్పుడు ఆయన వామనమూర్తి జననం, వామన జననానికి పాట రాయమని చెబుతూ ఒక ఘట్టాన్ని నాకు చెప్పారండి. అది మీకు ఇవాళ చెప్పే ప్రవచనకర్తలు చెప్పేటువంటి ప్రవచనాల్లో కూడా లేనటువంటి అద్భుతమైనటువంటి గంభీరమైనటువంటి విషయం ఇది. అంత డెప్త్. సినిమా కవి, సినిమా రచయిత అంటే ఎలా ఉంటాడు, ఒక ముళ్ళపూడి వెంకటరమణ గారి డెప్త్ ఏమిటనేది ఆయన అధ్యయనం అక్కడ మనం తెలుసుకోవాలి. అందుకని చెబుతున్నా. శుక్రాచార్యుడు బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి, ఒరే వచ్చినవాడు మహావిష్ణువు వామనుడిలాగా వచ్చి నిన్ను దానం అడుగుతున్నాడు, నువ్వు జాగ్రత్త, దెబ్బతింటావు, నేను పాతాళానికి తొక్కేస్తాడని చెప్పాడు. చెబితే అప్పుడు బలిచక్రవర్తి అన్నాడు, గురుదేవా వాడు ఏం చేసినా సరే, వచ్చినవాడు మహావిష్ణువైనా నన్ను ఏం చేసినా నేను మాట ఇచ్చాను, మాట ఇచ్చి ఎలా తప్పను అన్నాడు. ఇదండి అసలు కీలకం. అప్పుడు శుక్రాచార్యుడు అన్నాడు, పిచ్చివాడా, అయ్యా ఇది చాలా కీలకం. అథర్వ వేదంలో బృహ్వచ గీతలో నేను అనే అసత్య వృక్షానికి పుట్టినటువంటి ఫలమే, అసత్యం అనేటువంటి వృక్షానికి పుట్టిన ఫలమే నేను అనేటువంటి పండు అన్నాడు. అసత్యం అనేటువంటిది చెట్టు, దానికి పుట్టినటువంటి పండే, దానికి కాసినటువంటి కాయ, పండిన పండే అది నేను. కనుక అసత్య వృక్షానికి పుట్టినటువంటి
పండు నేను. అసలు అక్కడ అసత్యమే వృక్షం, దానికి పండు నేను. కనుక నేను అనుకుంటున్నావు పిచ్చివాడా, ఇది అంతా అబద్ధం అని వేదాన్ని ప్రమాణంగా చూపించాడండి వాడు. శుక్రాచార్యుడు ఊరికినే అవ్వాల రాక్షసుల గురువు, వాడు వేదాన్ని సరిగ్గా తీసుకుని వాడు దానికి నెగిటివ్గా అర్థం కల్పించాడు. ఇవాళ రాజ్యాంగాన్ని కానీ, చట్టాన్ని కానీ, భగవద్గీతని కానీ, పురాణాలని కానీ ఈ శుక్రాచార్యుడి సంతతే ఇవాళ వక్రీకరిస్తున్నారు. ఎంత తెలివిగా మాట్లాడాడో చూడండి వాడు. పిచ్చివాడు అసత్యం అనే వృక్షానికి పుట్టిన పండురా నేను అనేది. నేను మాటిచ్చాను అంటే నీ మూలమే అసత్యం పిచ్చివాడా, ఇంకా నువ్వు మాటిచ్చడం ఏమిటి, నువ్వు దానికి అది సత్యం ఏమిటి అని అన్నాడు. ఎంత గొప్పగా బ్రెయిన్ వాష్ చేసేస్తారో చూడండి, ఎంత మేధాశక్తి ఉంది దాంట్లో. భారతీయ పురాణ వాంగ్మయంలో ఎటువంటి పాత్రలు ఉన్నాయి, ఆ శుక్రాచార్యుడి పాత్ర, వాడు ఎంత గొప్ప ఆలోచనాపరుడు అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. ఇది చెప్పి నాకు ఆ సన్నివేశం చదివి మీరు పాట రాయండి అన్నారు. అటువంటి ఆ మహానుభావుడు ముళ్ళపూడి వెంకటరమణ గారి పాదాలకి నమస్కరిస్తూ, బాపు గారి పాదాలకి నమస్కరిస్తూ, 1,00,000 బొమ్మలు వేసినటువంటి మహానుభావుడు అండి. కార్టూనిస్టుల్లో లెజెండ్. ఒక మాతృభాషకి ఒక ప్రత్యేకమైనటువంటి లిపిని సృష్టించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మనకు తెలిసి? బాపు ఫాంట్ అనేది దాన్ని వాడుకుంటున్నాం. బొమ్మ వేస్తే అందమైన బొమ్మ వేసేవాళ్ళు ఎంతమందో ఉన్నారు చిత్రకారులు. బాపు బొమ్మ అని జాతి కూడా మాట్లాడుకుంటోంది, ఎవడో అన్నది కాదు. అది ఒక మహా తపస్సు వల్ల మాత్రమే జరిగింది. మౌనం సర్వార్థ సాధకం అన్నాడు. ఆ అన్నిటినీ కూడా మౌనం సమకూరుస్తుంది. అలా సమకూర్చుకున్నటువంటి వాడు పివి నరసింహారావు గారు, అలా సమకూర్చుకున్నటువంటి వాడు బాపు గారు. నమస్కారం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3,815 square feet unit sizes. For more details, search for Honor Signatus.